సో గాయస్ అందరికీ నమస్తే. ఏం లేదు, మీ అందరికి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన నేను. ఏంటంటే మన హైదరాబాద్లో పోలీస్ అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ట్రాఫిక్ అయినా సరే, పిఎస్ పోలీస్ స్టేషన్ అయినా సరే. ఎందుకంటే నేను డైలీ స్విగ్గీ చేస్తా, హెయిర్ బడ్స్ పెట్టుకుంటా, చూసుకొని వెళ్ళిపోతాను అనమాట. అట్లా ఒక రోజు అంటే రోజుగా నిన్ననే నా ఇయర్ బడ్స్లో ఛార్జింగ్ అనేది అయిపోతే నా మొబైల్ ఇప్పుడు ఎక్కడుంది, ఇక్కడనే ఉంది కదా. ఇట్లనే నేను నాకు స్విగ్గీ ఆర్డర్ పడ్డ తర్వాత కస్టమర్ లొకేషన్ చూసుకున్నా. అంత అయిపోయిన తర్వాత కస్టమర్ వాళ్ళ ఇల్లు ఒక 200 మీటర్స్ దూరం ఉంటే అప్పుడు తీసి మ్యాప్ ఓపెన్ చేశా కదా. అట్లా అని చెప్పి ఇట్లా నేను జేబులో పెట్టుకున్నా. ఎవరు ఫోన్ లేపను అనమాట, ఒకటే ఫోన్లో వస్తుంది. ఎవరో కాదు, ఎవరైతే ఆర్డర్ బుక్ చేసుకున్నారో అదే కస్టమర్ నాకు ఫోన్ చేసిండు. సరే అని చెప్పి నేను ఇట్లా లేపినా, ముందర పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కాదు, పిఎస్ పోలీస్ వాళ్ళు, మాంకాలి పిఎస్. లెఫ్ట్ సైడ్ గురించి సార్ ప్లీజ్ సార్ నా కస్టమర్ కాల్ చేసింది సార్, ప్లీజ్ సార్ అని చాలా బతిన్నా అన్న. అయినలేరు, సీదా ఫోటో దింపిరు, పిటికేస్ వేసిరు. అయినా బతిన్నారు, సార్ వద్దు సార్ అని. పిటికేస్ ఎంత వేస్తారు సార్, సరే సార్ అని బతిన్నా. ఏం చేస్తాం, కోర్టుకి వెళ్ళాలి కదా. బతిలాడితే 100 రూపాయలు 200 వేస్తారు, తమ్ముడు రూపాయలు కట్టుకున్నాను. నేను మీకు అది ప్రూఫ్ చూపిస్తా గాయస్. నాకు ఇక కోట్ల లైన్లో నిల్చుంటే 1050 రూపీస్ ఇగో ఇది ఉందా, ఇది కోర్ట్ స్లిప్ అనమాట. నేను కట్టేసిన. అంత స్ట్రిక్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఒక ఫోన్ వస్తే ఆగి మాట్లాడిన తర్వాత ఫోన్ జేబులో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మనం 10 రూపాయలు ఆర్డర్ కొడుతుంటే వస్తుంది, పైసలు పుక్కట రాలేవు మనకి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు.